జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. నేను ఇప్పుడు అయోధ్యకు వెళ్తున్నానండి. అయోధ్య అంటే అయోధ్య కాదండోయ్, వైజాగ్లో వేసిన అయోధ్య సెట్కి. అంటే మళ్ళీ ఉట్టి సెట్ అంటే ఏదో ఫొటోస్ కోసం అని కాదు, బాలరాముడు కూడా ఉన్నాడు, మంచిగా దర్శనం కూడా చేసుకోవచ్చు, పూజలు కూడా జరుగుతున్నాయి. సో ఈ కంప్లీట్ సెట్ సేమ్ అయోధ్య లాగానే పోర్ట్రే చేయడానికి ట్రై చేశారంట, చాలా కంప్లీట్గా. సో వీటి టైమింగ్స్ వచ్చేసి 11 o'clock నుంచి నైట్ 10:30 వరకు. అండ్ మనకి టికెట్స్ కంపల్సరీ దీన్ని చూడడానికి 50 రూపీస్ టికెట్ తీసుకుంటున్నారు. కిడ్స్ ఏమో 4+ నుంచి ఇయర్స్ నుంచి అయితే కిడ్స్కి. అండ్ చెప్పులు కూడా లోపలికి వేసుకెళ్ళడానికి అలౌ లేదు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంది, అక్కడే ఇంకా విప్పేసి వెళ్ళిపోవాలి. ఇంకా టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్తున్నాం అనమాట. సో వెళ్ళే ముందు ఇక్కడ కూడా 15 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, 5 రూపీస్ పర్ పేర్. అశోక్ మాత్రం తీసుకోలేదు చెప్పుల దగ్గర. ఇంకా టికెట్ ఇచ్చేసి లోపలికి వెళ్తున్నాము. ఆ వెళ్తుంటే ఆ కన్స్ట్రక్షన్ కానీ ఆ చూడడానికి. అండ్ ఇంకొకటి ఏంటి స్పెషాలిటీ అంటే బీచ్ పక్కనే కట్టడం వల్ల దానికి ఇంకో ఎక్స్ట్రా యాడ్ ఆన్ లాగా ఉంది. సో చాలా బాగా అనిపించింది. రాములవారి ఇది కూడా విగ్రహం కూడా చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ కానీ ఆ ఆర్కిటెక్చర్ కానీ ప్రతిదీ అసలు చూడవలసిందే. సో ఎప్పుడైనా అక్కడికి వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. యాక్చువల్గా నాకు ఇది ఉందని తెలీదు, లేదంటే ముందు రోజు నైట్ మాకు దూరం నుంచి లైక్ ఆర్కే బీచ్, సబ్మెరైన్కి వీటికి వెళ్ళాం కదా డే 2లో, అక్కడ నుంచి చూస్తే లైటింగ్ అంతా ఉంది. టెంపుల్స్కి ఇంకా లైట్స్ ఉంటాయి కదా అని ఒక లైట్ తీసుకున్నాం మేము కూడా లైట్స్ కోసం అని. సరే అంటే టెంపుల్స్ చాలా బాగుంది, కానీ ఇంకా దానికి ఏం టెంపుల్ ఏంటి ఇంత డీటెయిల్డ్గా అంతా ఎంక్వైరీ చేయలేదు. నెక్స్ట్ డే మా అపార్ట్మెంట్లో కన్నా మెసేజ్ చేశాడు, అయోధ్య సెట్ ఉంది అక్కడికి వెళ్ళి వ్లాగ్ తీయు బాగుంటుంది అని చెప్పేసి. యాక్చువల్గా అయితే సింహాచలం వెళ్ళాలి అప్పన్నదొర స్వామిని దర్శించుకోవడానికి. బట్ అనుకోకుండా అక్కడ మిస్ అయిపోయి ఇక్కడ దర్శనం చేసుకున్నాము. మనకు ఎక్కడ ఏది దర్శనం చేసుకోవాలి, ఏ టైంకి ఏం జరగాలి అనేది ఏది రాసి పెట్టిందో అదే జరుగుతుంది అంటారు కదా. సో అనుకోకుండా ఇటు వచ్చేసాము, అసలు ప్లాన్ అనేది లేదు. ప్రతిదీ చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్మోస్ట్ లోపల అందరూ ఇలా సెక్యూరిటీ గార్డ్స్, బాడీ గార్డ్స్ ఇలా కంపల్సరీ ఒక 4-5 మెంబర్స్ పైన ఇంకెక్కువే ఉన్నారు. సో ఫొటోస్ లోపల అలౌ లేదు, కానీ నేను తెలియకుండా మీ అందరి కోసం చిన్న వీడియో తీసుకున్నాను రాముల వారిది. మీరు కూడా దర్శనం చేసుకోండి. ప్రతిదీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. లోపల చూడండి ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారు, ఎంత బాగా చెక్కారో రాముల వారు. అక్కడే పంతులు గారు కూడా ఉన్నారు, తను కూడా పూజ చేస్తున్నారు. దశావతారాలది అలా ప్రతిదీ పేస్ట్ చేశారు. ఇక్కడ హనుమంతుడు ఎదురుగా. సో ప్రతిదీ చూడదగింది అనిపిస్తుంది. మంచిగా కుంకుమ బొట్టు, హారతి అవన్నీ కూడా ఉన్నాయి. సో అక్కడ దర్శనం చేసుకొని ఇంకా అలా బయటికి వచ్చి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అంటే అటు నుంచి చూసినా అంతే చక్కగా ఉంది, ఇటు నుంచి చూసినా అంతే చక్కగా ఉంది, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి అదే చెప్పాను కదా, వాటర్ పక్కన ఉండడం వల్ల ఇంకొంచెం యాడ్ ఆన్ లాగా అనిపించింది. అండ్ ఇక్కడ ప్రసాదం కౌంటర్స్ కూడా ఉన్నాయి, మనకు కావాలంటే తీసుకోవచ్చు. ఇది అండి మన అయోధ్య ముచ్చట్లు. మీరు కూడా కంపల్సరీ వెళ్ళినప్పుడు విజిట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్.